నమస్కారం ఎస్డివి న్యూస్ కి స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. సైబర్ నేరాలు నియంత్రణ అవగాహన వాగ్దానంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని ప్రకటన. కృష్ణలంక రణదేవి నగర్ ప్రాంతాలు ముంపునకు గురి కాకుండా అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నిరసన. డ్రైనేజ్ వ్యవస్థకు శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గ్రామాలకు జీవం పోసేలా పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేస్తామని ప్రకటన. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ. ప్రకాశం బ్యారేజ్కు పెరిగిన సందర్శకుల తాకిడి. బ్యారేజ్ను విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేసిన అధికారులు. ఇక డీటెయిల్స్ చూస్తే, సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. శనివారం విజయవాడలో హోంమంత్రి వాగ్దాన్ అవేర్నెస్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె లోన్ యాప్స్ ఆగడాలపై ప్రత్యేకంగా మాట్లాడారు. లోన్ యాప్స్ నిర్వాహకులు ఎక్కువ శాతం మోసకారులే ఉన్నారని, పైగా వీరు పెరిగిన సాంకేతికతను తెలివిగా ఉపయోగించుకుంటున్నారని, కొన్ని సందర్భాల్లో ఓటీటీ నెంబర్ తీసుకుని మన బ్యాలెన్స్ ను తెలివిగా దొంగిలిస్తున్నారన్నారు. అసలు డబ్బులు మన నుంచి ఎప్పుడో రాబట్టేస్తారు. వడ్డీలు, చక్రవడ్డీలంటూ అసలుపై 2-3 వసూలు చేస్తున్నారు. ఎక్కువగా మధ్యతరగతినే టార్గెట్ చేస్తున్నారని తెలిపారు. లోన్ కట్టడం కాస్త లేట్ అయితే చాలు వారి బంధువుల ఇళ్లకు సమాచారం ఇచ్చేస్తూ ఉంటారు. దీంతో అవమానం తట్టుకోలేక కొన్ని సందర్భాల్లో ఆత్మహత్యలకు సైతం పాల్పడుతున్నారని తెలిపారు. అందుకే ఇకపై ఇలాంటి లోన్ యాప్లపై ప్రత్యేక దృష్టి పెట్టామని ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత తెలిపారు. రోజు రోజుకి టెక్నాలజీ పెరుగుతోంది. నేనేమంటానంటే, ఈ రోజు మన డిపార్ట్మెంట్ వాళ్ళు ఒక మంచి ఇనిషియేషన్ తీసుకున్నారు. ఈ ఇనిషియేషన్ అనేది ఏదో మనం కూర్చొని ఒక అవేర్నెస్ క్రియేట్ చేసాము, ఒక యాప్ క్రియేట్ చేసాము అన్నది కాకుండా, ఒక వాక్ మనం పెట్టామన్నది కాకుండా, ఇప్పుడు సైబర్ సోల్జర్స్ అనేది మనం రెడీ చేసుకుంటున్నాము. ఈ సైబర్ సోల్జర్స్ లో అవేర్నెస్ పెరగాలి. అట్ ద సేమ్ టైం మన దగ్గర కూడా టెక్నికల్ సపోర్ట్ కూడా పెరగాలి. ఎందుకంటే ఈ రోజు మొత్తం స్టేట్ లెవెల్లో సైబర్ పోలీస్ స్టేషన్స్ అయితే డిస్ట్రిక్ట్ ఒకటి ఉంది. ఆ డిస్ట్రిక్ట్ ఒకటి ఉన్న సైబర్ పోలీస్ స్టేషన్స్ లో ఒక సిఐ క్యాడర్ మాత్రమే, ఒక ఆఫీసర్, వాళ్ళకి ఒక 2-3 కానిస్టేబుల్స్ ని మనం పెట్టుకున్నాం. కానీ సైబర్ సెల్ అనేది నాకు తెలిసి ఒక 3-4 దగ్గర కొంచెం యాక్టివేట్ లో ఉంది. బట్ నేనేమంటానంటే, ప్రతి జిల్లాలోని కూడా ఈ సైబర్ సెల్ ఓపెన్ చేయాలి. సైబర్ సెల్ యాక్టివేట్ లోకి రావాలి. ఈ సైబర్ సెల్ కి సంబంధించి సైబర్ పోలీస్ స్టేషన్ లో కూడా మనందరం కూడా ఒక అఫీషియల్ గా, టెక్నికల్ గా సపోర్ట్ చేసే ఒక టీమ్ ని రెడీ చేసుకుని, ఎస్పెషల్లీ సైబర్ క్రైమ్ మనం అనుకోవచ్చు రోజు రోజుకి క్రైమ్ పెరుగుతుందంటే, ఈ సైబర్ క్రైమ్స్ లోని ఉన్న వ్యవహారంలోని గాంజా కూడా, డ్రగ్స్ కూడా విపరీతంగా పెరుగుతున్నాయి. అంటే ఓవరాల్ గా చెప్పాలంటే మన ఫ్యూచర్ ని మనమే చేతులతో నడిపేసుకునేటట్టుగా చేసే పరిస్థితి ఈ రోజు మనకు కనిపిస్తా ఉంది. ఎవరో మనల్ని చెడగొట్టక్కర్లే, మన ఫోనే మనల్ని చెడగొడుతుంది. ఈ రోజు మనం యూజ్ చేసే యాపే మనల్ని చెడగొడుతుంది. ఈ రోజు మన భవిష్యత్తుని ఎవడో పాడు చేయక్కర్లే. ఈ రోజు మనమే పాడు చేసుకునే టూల్స్ అన్ని కూడా మన మొబైల్లో ఉన్నాయి. అన్నెసరీ క్లిక్స్, ఇందాక ఎవరో అక్కడ పెట్టారు, థింక్ వన్స్ క్లిక్ వన్స్ అని చెప్పి. చేసిన ఒక క్షణం ఆగి ఆలోచించిన చాలా మంది దీని బారిన పడకుండా కాపాడబడిన వాడు అవుతారు. సో అటువంటి ఆ నాలెడ్జ్ గ్యాప్ని, అవేర్నెస్ గ్యాప్ని పూడ్చడం కోసం ప్రజలందరికీ, చాలా మందికి జరుగుతోంది, మనకు మాత్రమే కాదు, చాలామంది సైలెంట్గా సఫర్ అవుతుంటారు. కాల్స్ వస్తాయి, నేను ఢిల్లీ పోలీస్ నుంచి ఫోన్ చేస్తున్నాను, లేదా సార్ చెప్పినట్టు సిబిఐ నుంచి చేస్తున్నాను. అంత పెద్దగా కూడా అవసరం లేదు. కొంతమంది మన ఫోటోలు పెట్టి ఫేక్ వాట్సాప్ ప్రొఫైల్స్. మరుక్షణం 1930కి ఫోన్ చేస్తే నేషనల్ సైబర్ క్రైమ్ రిపోర్టింగ్ పోర్టల్ అని ఒక పోర్టల్ ఉంది. అందులో నమోదు చేసి ఇమ్మీడియట్గా వితిన్ నో టైం ఏదైతే సైబర్ ఫ్రాడ్స్టర్ ఎవరైతే ఉన్నారో వాడి బ్యాంక్ అకౌంట్ అనేది ఇమ్మీడియట్గా ఫ్రీజ్ అవుతుంది. తద్వారా మన డబ్బులు మనకు వెనక్కొచ్చే అవకాశం ఉంటుంది. ఈ విషయం చాలామందికి తెలియదు. ఈ 1930కి దాదాపు 98 బ్యాంక్స్ అనుసంధానమైనాయి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దీన్ని ప్రతిష్టాత్మకంగా చేస్తూ ఉంది. ఇమ్మీడియట్గా, అంటే గోల్డెన్ అవర్ అంటాం కదా, సో ఆ గోల్డెన్ అవర్లో మనం 1930కి ఫోన్ చేస్తే, మనం సైబర్ క్రైమ్ నమోదు చేస్తే చాలా బాగుంటుంది. ఇమ్మీడియట్గా మనం పోగొట్టుకున్న డబ్బులు మనకు తిరిగి వచ్చే అవకాశం ఉంటుంది. ఆ విషయం కూడా చాలామందికి తెలియదు. బ్యాంకర్స్ కూడా ఇంత హ్యూజ్ అమౌంట్ అవన్నీ కూడా అకౌంట్ ఉండడమే ఒక గర్వంగా భావిస్తున్న ఏజ్లో ఉన్నాం మనం అందరూ కూడా. ఎవరి దగ్గరైనా వాట్సాప్ లేదు, ఎవరి దగ్గరైనా ఇన్స్టాగ్రామ్ లేదు అంటే, ఎందుకు లేదు, మీరు కూడా ఇన్స్టాల్ చేసుకోవచ్చు కదా అని కూడా మనము ఆ స్థాయిలో ఆలోచన చేస్తున్నాము. కానీ ఇప్పుడు నాకే చూస్తే కూడా ప్రతి ఒక 1 మంత్ కూడా ఒక కాల్ వస్తుంది, మీరు ఈ పలాని
ప్లాట్ఫామ్లో ఏదో ఆర్డర్ పెట్టారంట, మీరు ఈ పలాని ఆర్డర్ రావాలంటే మీరు అమౌంట్ పంపించాలి. సో ఇట్లా వస్తూనే ఉంటుంది, మీరందరికీ కూడా వస్తూ ఉంటుంది. కానీ మనం ఏదైనా ఒక లింక్ వచ్చినప్పుడు ఆ లింక్కి ఫోన్ చేసిన వాళ్ళకి రెస్పాండ్ అవ్వాలా లేదా అనేది మాత్రం మా చేతిలో ఉంది. దయచేసి తీసుకోవటం ఇది రైట్ టైంలో రైట్ డిసిషన్ ఇది. ఎందుకంటే ఇప్పటికే గత ప్రభుత్వంలో కొంచెం నిర్లక్ష్యం చేశారు. కంప్లైంట్ వచ్చినాక సాల్వ్ చేయటం కన్నా కంప్లైంట్ రాకముందు ప్రజల్ని ఏ విధంగా అవేర్నెస్ తేవాలనేది చాలా ఇంపార్టెంట్. దానికి వాళ్ళ సైబర్ సోల్జర్స్ అని చెప్పి స్టూడెంట్స్ని నియమించడం, వీళ్ళందరూ కూడా వెళ్ళి ఇంకొక 20 మందికి దీని విషయాన్ని ఎడ్యుకేట్ చేయటం, సైబర్ క్రైమ్ని ఏ విధంగా జరుగుతుందో తెలియజేయటం అనేది చాలా ఇంపార్టెంట్. ఇవాళ విజయవాడలో దాదాపు 2 లక్షల మంది స్టూడెంట్స్ ఉన్నారు సార్. 2 లక్షల మంది స్టూడెంట్స్ క్యాంపెయిన్ మోడ్లో ఒక 1 వీక్ 10 days తీసుకుంటే మొత్తం విజయవాడ మొత్తం కూడా మీరు డెవలప్ చేసినటువంటి యాప్ డౌన్లోడ్ చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అందరూ కూడా చెప్పడం జరిగింది. సైబర్ క్రైమ్ ప్రతిరోజు ఎక్కడో చోట మనం తెలిసిన వాళ్ళు వింటా ఉన్నాం. 10,000, 1,00,000, 2 లక్షలు అట మాయమైపోవడం, ఫోన్లో మాట్లాడుతూ ఉండగానే డబ్బులు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. మనం ఎవరో వాళ్ళు ఏదో కన్ఫ్యూజ్ చేసి ఏదో అడుగుతూ ఉంటారు. ఆ వినిపించినట్టు హలో హలో అంటాను ఉంటాం. ఈలోపు డబ్బులు పోయిన వాళ్ళు కూడా ఉన్నారు. డబ్బులు పోయిన మెసేజ్ వస్తే బ్యాంక్ వెళ్ళగానే వాళ్ళు కూడా కంగారు పడిపోతుంటారు. ఆ బ్యాంకులో ఇమీడియట్గా ట్రాన్సాక్షన్ ఆపడానికి మరి ఏదో ఒక ఎఫ్ఐఆర్ అంటారు, రకరకాలు. అందువల్ల ఇది సైబర్ క్రైమ్లో ఇరుక్కున్న వాళ్ళు చెప్పుకోవడానికి కూడా ఇబ్బంది పడి సిగ్గుపడి చెప్పుకోలేక వదిలేసిన వాళ్ళు ఉన్నారు. సో దానివల్ల ఇవాళ టెలిఫోన్స్ ద్వారా స్మార్ట్ ఫోన్స్ కానివ్వండి, వాట్సాప్ కానివ్వండి, లేకపోతే ఇతర యాప్ల ద్వారా ఎన్ని ప్రయోజనాలు ఉన్నాయి, చాలా ప్రయోజనాలు ఉన్నాయి. వాటినేమి ఆపుకోలేము. ఇవాళ అమెరికాతో ఫోన్లో మాట్లాడుతుంటే విజయవాడ కృష్ణలంక రణదేవి నగర్ ప్రాంతం ముంపునకు గురికాకుండా చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ప్రజాప్రతినిధులు, అధికారులపై ఉందని సిపిఎం నగర కార్యదర్శి దోనిపూడి కాశీనాథ్ అన్నారు. విజయవాడ కృష్ణలంక రణదేవి నగర్ ప్రాంతం మునకకు గురికాకుండా చర్యలు తీసుకోవాలని, అవుట్ఫాల్ డ్రైనేజ్ నిర్మాణం చేపట్టాలని సిపిఎం ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా దోనిపూడి కాశీనాథ్ మాట్లాడుతూ అవుట్ఫాల్ డ్రైనేజ్ లేకపోవడం, ఇసుక దిబ్బల్లో వాటర్ నిలిచిపోవడం, దీంతో డ్రైనేజ్ నీరు వెళ్లే పరిస్థితి లేదన్నారు. వరదలు వచ్చినప్పుడు ఇళ్లలోకి నీరు చేరుతూ ఉండటంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ప్రజాప్రతినిధులు వచ్చి తాత్కాలిక చర్యలకు ఆదేశాలు ఇస్తున్నారని, మోటార్లు పెట్టి నీళ్లు తోడినా ఫలితం లేకుండా పోయిందన్నారు. శాశ్వత పరిష్కారం అవుట్ఫాల్ డ్రైనేజ్తోనే సాధ్యమని, ఆ దిశగా పనిచేయాలని డిమాండ్ చేశారు. 20 డివిజన్లకి సంబంధించిన రణదేవి నగర్ ప్రాంతానికి వరద ముంపుకు గురి కాకుండా రిటైనింగ్ వాల్ నిర్మాణం జరిగింది. రిటైనింగ్ వాల్తో పాటు అక్కడ ఉన్నటువంటి ఊరకుండా ఎలాంటి ఇబ్బంది లేకుండా చేయాల్సినటువంటి బాధ్యత ఆ కాంట్రాక్టర్ది, అప్పుడు ఉన్నటువంటి కార్పొరేషన్ అధికారులది. కానీ ఏమాత్రం కూడా స్పందించకుండా అలా వదిలేసినటువంటి నేపథ్యంలో ఊరి ఆ డ్రైనేజీ ఈ వాటర్ కలిసి మొత్తం ఇళ్లకి మళ్ళీ వరదలాగా వచ్చేటువంటి పరిస్థితులు దాపురిస్తూ ఉన్నాయి. ఇది వెంటనే తగిన చర్యలు చేపట్టాలి. ఏదో తాత్కాలిక ఉపశమనంగా ఎమ్మెల్యే గారు వచ్చారు, మోటార్ పెట్టమన్నారు, మోటార్ బీల్చేస్తుంది అని చెప్పానంటే నిన్న మోటార్ పెట్టారు, ఇంతవరకు నీళ్ళు అలాగే ఉన్నాయి. మోటార్ మాత్రం మోగుతూ ఉంది. అది నీళ్లు పీలుస్తుందో ఏం పీలుస్తుందో తెలియదు. మరి మోటార్ మాత్రం రన్నింగ్లో ఉంది. ఈ ఒక్క చోటే కాదు, 6 చోట్ల మోటార్లు పెట్టాలి. 6 చోట్ల మోటార్లు పెట్టి ఈ విధంగా నీళ్లు తోడాలి. దీనికంటే శాశ్వత పరిష్కారం అవుతుంది దీనికి. ఆ శాశ్వత పరిష్కారమే తారక రామానగర్, భూపేష్ గుప్తా నగర్లో మేము సూచించాం. ఆ శాశ్వత పరిష్కారం ఏంటంటే అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం చేపట్టడం. కోదండరామ ఘాట్ నుంచి మా ఇల్లు పడిపోయేదండి, పైకి ఎక్కేసేవాళ్ళం. మరి ఈ రిటర్న్ వాల్ కట్టిన తర్వాత అయినా నీళ్ళు ఆగుతాయి అని అనుకున్నాం. మరి మేము అటాటుగా ఊరు వెళ్ళాము, ఇంటి దగ్గర కూడా లేము. అట్లా డ్రైనేజీ నీళ్ళు అవని నీళ్ళు ఊరిని మొత్తం నిండిపోయింది, ఇంట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు మా పరిస్థితి ఏంటండి? డ్రైనేజీలు ఏమన్నా కట్టాలి కండి.
ఇలా కట్టి వదిలేశారు కదా, డ్రైనేజీలు ఏమన్నా కడితే మాకు ఇదిగా ఉంటుంది. మాకే గిట్టెలు కట్టారే కానీ కట్టి ఏం పొలం కాలువలు తీయలేరు. ఇళ్ళ పక్కన కాలువలు లేవు. డ్రైనేజీ నీళ్ళు వచ్చి మునిగిపోయి ఇళ్ళలో వాడుకునే నీళ్ళు వచ్చి మునిగిపోయి వరద వస్తేనేమో ఇళ్ళలోకి వచ్చేస్తుందండి. మెట్లు వరకు ఎక్కినాయి. ఇదే కిష్టొస్తే బాగా కిష్టొస్తే మేము పైకెక్కి పైన రోడ్ల మీద కూర్చుని వాళ్ళవి. ఇప్పుడు ఆ ఆస్కారం కూడా లేకోకుండా ఇళ్ళలోకి వెళ్తాకి టైం లేకోకుండా మాకు ఎట్లా ఉందో అట్లా ఉందండి. చాలా జాగ్రత్తగా మాకు డ్రైనేజీ కట్టాలండి. గ్రామాల్లో సౌకర్యాల కల్పనకు ముందడుగు వేయాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తెలిపారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత నేను అనేక పర్యాయాలు పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి, రక్షిత మంచినీటి సరఫరా, అటవీశాఖ అధికారులతో సమీక్షలు చేశానని అన్నారు. రాష్ట్రంలో ఉన్న గ్రామాల్లో వాస్తవ పరిస్థితులు తెలుసుకునే ప్రయత్నం చేశానని, గ్రామీణ ప్రాంతాల్లో చాలా కాలంగా అపరిష్కృతంగా ఉండిపోతున్న సమస్యల వెనుకున్న అసలు కారణాలను అన్వేషించే ప్రయత్నం చేశానని తెలిపారు. అనేకసార్లు దీనిపై చర్చించిన తర్వాత 3 కీలకమైన నిర్ణయాలు తీసుకున్నామని అన్నారు. వీటిని వెంటనే అమలు చేయాలని నిర్ణయించామని స్పష్టం చేశారు. దీనివల్ల పంచాయతీలు, సర్పంచుల వ్యవస్థకు కొత్త జీవం పోయటానికి ఈ ముందడుగు ఉపయోగపడుతుందని విశ్వసిస్తున్నానని పేర్కొన్నారు. ఆగస్టు 15 ఈ జెండా పండుగకు సంబంధించి 2 మనకి జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించి ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో గ్రామసభ తీర్మానాలు జరగాలి. ఆ దిశగా అడుగులు వేస్తూ ఉన్నాం. ఈ గ్రామసభ తీర్మానం అంటే ఏంటంటే జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా వచ్చే కేటాయించిన పనులకు కానీ నిధులకు కానీ ఆ ప్రజాప్రతినిధులు, ఆ ఎమ్మెల్యేలు కానీ, గ్రామ సర్పంచులు కానీ, పంచాయతీ సర్పంచులు కానీ, ఆ పంచాయతీలో ఉన్న ప్రజలు కూడా అందరూ ఏకగ్రీవంగా అంటే ఏ పనులు జరగాలి, జాతీయ ఉపాధి హామీ పథకానికి సంబంధించిన ఆ పనులకి మన గ్రామాల్లో ఏ పనులు జరగాలి, ఏ పనులకి ఆ నిధులు కేటాయించాలి, ఈ దృష్టిలో గ్రామసభ తీర్మానం జరుగుతుంది. విడివిడిగా కాకుండా ఒకటే రోజున 13,326 పంచాయతీల్లో ఒకటే రోజున గ్రామసభ తీర్మానాలు జరగాలని కీలకంగా ఆదేశించడం అయినది. ఆ విధంగా ముందు ఒకటి చేస్తూ ఉన్నాం. రెండవది జల్ జీవన్ మిషన్, అంటే ప్రతి ఇంటికి కుళాయి అనేది ప్రధానమంత్రి గారి ఆకాంక్ష, ఆశయం. ఏ ప్రభుత్వం కనీసం మానవ హక్కు ఇది. అలాంటి జల్ జీవన్ మిషన్కి సంబంధించి గత 5 సంవత్సరాలుగా ఎక్కడ కూడా సంతృప్తికరంగా గత ప్రభుత్వం చేయలేదు. రాష్ట్రంలో గ్రామీణ తాగునీటి సరఫరా ఇది అసలు ఏ స్థాయిలో ఉంది? ఉదాహరణకి జల్ జీవన్ మిషన్ కింద ఒక దాదాపు 27,000 కోట్లు ఖర్చు చేయాల్సి వస్తే గత ప్రభుత్వం 4,000 కోట్లే ఖర్చు చేస్తుంది. ఆ 4,000 కోట్లు ఖర్చు కూడా పెట్టిన విధానం ఏ స్థాయిలో ఉంది? నిజంగా నీటి సరఫరా అవుతుందా? ఉదాహరణకి చాలామంది ఎమ్మెల్యేలు అందరూ కూడా నా దృష్టికి తీసుకొచ్చిందా కూడా నాకు పశ్చిమ చరిత్రలోనే ఒక నూతన అధ్యాయానికి పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి నాంది పలికారని బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు అడ్డూరి శ్రీరామ్ అన్నారు. పశ్చిమ ఎమ్మెల్యే సుజనా చౌదరి ఎన్నికల ముందు ఇచ్చిన హామీల్లో భాగంగా సుజనా ఫౌండేషన్ ఆధ్వర్యంలో బీజేపీ కార్యాలయంలో భారీ ఎత్తున జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ జాబ్ మేళాలో నిరుద్యోగులు పాల్గొని తమకు నచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు అడ్డూరి శ్రీరామ్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఎమ్మెల్యే సుజనా చౌదరి ప్రచారంలో యువకులకు, నిరుద్యోగ తల్లిదండ్రులకు ఉపాధి అవకాశాలు ఇవ్వమని కోరానని, ఇప్పుడు ఆ హామీని సుజనా చౌదరి నిలబెట్టుకున్నారని తెలిపారు. దాదాపుగా నెల రోజుల పాటు జాతీయ, అంతర్జాతీయ కంపెనీలతో చర్చలు జరిపి విజయవాడ నగరంలో ఎన్నడూ లేని విధంగా ఈరోజు పెద్ద ఎత్తున పశ్చిమ నియోజకవర్గంలో భారీ ఎత్తున జాబ్ మేళా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలియజేశారు. గత ప్రభుత్వంలో ఉపాధి లేక నిరుద్యోగులు అల్లాడిపోయారని తెలిపారు. గత ప్రభుత్వంలో రాష్ట్రానికి ఒక్క కంపెనీ కూడా రాకుండా ఉండటంతో యువతకు ఉద్యోగాలు లేక అనేక మంది ఇబ్బందులు పడ్డారన్నారు. నియోజకవర్గంలో సుజనా చౌదరి గారు ఎన్నికల ప్రచారంలో భాగంగా పర్యటన చేస్తున్న నేపథ్యంలో అనేక మంది తల్లిదండ్రులు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, మాకు ఉద్యోగాలు లేవు, మాకు ఉద్యోగ అవకాశాలు కల్పించండి అని అనేక మంది, వేలాది మంది ఆనాడు సుజనా చౌదరి గారికి విజ్ఞప్తి చేసుకున్న నేపథ్యంలో సుజనా ఫౌండేషన్ ద్వారా మన ప్రీతమ నాయకులు సుజనా చౌదరి గారు యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించాలని నెల రోజుల పాటు అనేక కంపెనీలతోని
చర్చలు జరిపి దాదాపు 34 కంపెనీలతోని జాతీయ అంతర్జాతీయ కంపెనీలతోని చర్చలు జరిపి ఈరోజు పెద్ద ఎత్తున పశ్చిమ నియోజకవర్గ చరిత్రలోని విజయవాడ నగర చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పెద్ద ఎత్తున ఈ యొక్క జాబ్ మేళాని చేపట్టడం జరుగుతూ ఉంది. వేలాది మంది కంపెనీలు ఈ యొక్క జాబ్ మేళాని తీసుకోవడానికి రావడం జరిగింది. 3000 ఉద్యోగాలు వరకు భర్తీ అవుతాయని చెప్పి పూర్తి విశ్వాసం ఉంది. తప్పకుండా ఇక్కడ వచ్చినటువంటి యువత అందరికి కూడా ఉద్యోగాలు ఇప్పించే లక్ష్యంతోనే ఈ కంపెనీలు కావచ్చు, లేకపోతే మళ్ళీ ఒక నెల రోజుల అనంతరం మళ్ళీ కొత్త కంపెనీలతోని తప్పకుండా యువత ఉద్యోగాల అవకాశాలు కల్పించే వరకు కూడా సుజనా ఫౌండేషన్ ద్వారా సుజనా చౌదరి గారి నాయకత్వంలో జాబు మేళా కార్యక్రమానికి పెద్ద ఎత్తున యువత తరలి వచ్చారు. ఎన్నికల భాగంలో ఉద్యోగ అవకాశాలు ఇప్పిస్తానని ఆ రోజు ప్రమాణం చేశారు. అదే సందర్భంలో ఇక్కడ జాబు మేళా కార్యక్రమం జరగబోతుంది. ప్రతి 6 నెలలకు కూడా ఇది కంటిన్యూ అవుద్ది. ప్రతి యువకులు కూడా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. గత ప్రభుత్వంలో జాబ్ ఇస్తానని మోసం చేసిన జగన్మోహన్ రెడ్డి విజయవాడ నగరంలో కాదు ఆంధ్రప్రదేశ్లో ఎవరికి కూడా ఒక ఉద్యోగం అవకాశాలు ఇవ్వకుండా గంజాయికి బానిస చేశాడు యువతను అందరినీ కూడా. పాపం చాలామంది కూడా ఈ రాష్ట్రం నుంచి పక్క రాష్ట్రానికి వెళ్ళి ఆటోలు తోలుకున్నారు, ఉద్యోగాలు చేశారు, తమిళనాడు వెళ్ళారు, కర్ణాటక వెళ్ళారు. మరి ఆ అవకాశం కూడా ఈ ప్రభుత్వం ఇవ్వదు. ఇక్కడ యువతకి ఇక్కడే ఉద్యోగ అవకాశాలు కల్పించడం కోసం పెద్ద ఎత్తున జాబ్ మేళా కార్యక్రమం జరుగుతుంది. చాలా శుభదినం. ఏదైతే వెస్ట్ కాన్స్టిట్యున్సీ పశ్చిమ నియోజకవర్గంలో గెలిచినటువంటి సుజనా చౌదరి గారు ఎన్నికల సందర్భంలో ఇచ్చినటువంటి హామీ ఏదైతే ఉందో ఈ నియోజకవర్గాన్ని ఒక అద్భుతమైనటువంటి అభివృద్ధి పదాన నడుపుతానని చెప్పినటువంటి మాటకి ప్రతిసారి కూడా వారు చేస్తున్నటువంటి అభివృద్ధి కార్యక్రమాలలో భాగంగా ఇది పెద్ద ఎత్తున ఈ ప్రాంతంలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో చదువుకొని నిరుద్యోగంతో అల్లల్లాడిపోతున్నటువంటి వాళ్ళు ఇళ్లల్లో ఉండి ఏ రకమైనటువంటి ఉపాధి లేకుండా ఎదురు చూస్తున్న వాళ్ళకి ఒక ఆశాకిరణంలా సుజనా ఫౌండేషన్ తరపు నుంచి ఈ రోజున కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి ప్రతి నాయకుడు కూడా. నా పేరు గుడివాడ కృష్ణకిషోర్ అండి. నేను నేషనల్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్కి నేషనల్ వైస్ చైర్మన్ అండి. ఇవాళ సుజనా చౌదరి గారి ఆధ్వర్యంలో మా నేషనల్ హ్యూమన్ రైట్స్ ఇద్దరం కలిపి ఈ జాబ్ మేళాలను కండక్ట్ చేస్తున్నాము. చాలా సంతోషంగా ఉంది. ఎంతోమందికి జాబ్ లేకుండా బాధపడుతున్నారు. వారు ఎలక్షన్లో చెప్పిన ప్రకారం ఇది నిలబెట్టుకున్నారు. ఇలాంటి జాబ్ మేళాలు ఇంకా ఎన్నో చేయాలని ఆశిస్తున్నాము. ప్రతి ఊళ్ళో కూడా వాళ్ళ అవసరాలను బట్టి ఇలాంటి ఉద్యోగాలు కల్పించాలని ఆశిస్తున్నాం. ఫ్యూచర్లో కూడా మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ చైర్మన్ డాక్టర్ సంపత్ గారు ప్లస్ సుజనా చౌదరి గారు అందరూ కలిసి ఇంకా విజయవాడ తూర్పు నియోజకవర్గంలో రోడ్ల నిర్మాణానికి అధిక ప్రాధాన్యతనివ్వటం జరుగుతుందని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ తెలిపారు. విజయవాడ తూర్పు నియోజకవర్గం 3వ డివిజన్ గణేష్ నగర్ కైజాన్ అపార్ట్మెంట్ వద్ద రోడ్డు పనులకు శంకుస్థాపన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కొబ్బరికాయ కొట్టి ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పనులను ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ 80 లక్షల రూపాయలతో రోడ్ల నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. గత ప్రభుత్వం రోడ్లు డ్రైనేజీలను పట్టించుకోలేదని, అందువల్ల రోడ్లపై నీరు నిలిచి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రోడ్ల నిర్మాణం, డ్రైనేజీ సమస్యలను పరిష్కరించే దిశగా చర్యలు తీసుకుంటున్నామన్నారు. అండర్ గ్రౌండ్ మరియు సైడ్ కాలువల నిర్మాణంపై ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్లామని, ఆయన సానుకూలంగా స్పందించారని తెలిపారు. ఇవాళ 4 రోడ్లకు శంకుస్థాపన చేసుకోవడం జరిగింది. ఆ 4 రోడ్ల యొక్క వాల్యూ 80 లక్షల రూపాయల రోడ్ల నిర్మాణానికి అయ్యే నిధులు. విజయవాడ నగరంలో రోడ్లు చాలా చోట్ల వేసుకోవడం జరుగుతుంది. అది ఎప్పుడు కూడా నిరంతరమైన ప్రక్రియ. ఎవరన్నా కూడా రోడ్లు వేయడానికి ఇబ్బంది లేదు. కానీ మేము ఎప్పుడు కూడా చెప్పేది కమిషనర్ గారితో కానీ లేకపోతే అధికారులతో, మిగతా అధికారులతో కానీ అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ అనేది బాగా ప్రక్షాళన చేసుకోవాలి. దానివల్ల అది సరిగ్గా లేకపోవటం వల్ల రోడ్ల మీద ఇబ్బంది అయి పిల్లలు వాళ్ళ కాళ్ళకి మలినాలంటి రోగాలకు గురవుతూ ఉన్నారు. అదేవిధంగా సైడ్ డ్రైన్స్ అయితే ఎక్కడ కూడా అసంతృప్తిగా ఉన్నాయి. ఇవన్నీ గత 5 సంవత్సరాల్లో ఇలాంటి పనులన్నీ అశ్రద్ధ చేయటం వల్ల గత ప్రభుత్వ కాలంలో నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన ఇచ్చిన నిధులను కూడా సక్రమంగా వాడుకోక ఆ నిధులను మురగబెట్టిన సందర్భాలు ఉన్నాయి, లేదా వేరే డైవర్ట్ చేసి ఆ నిధులు పాడు చేసిన సందర్భాలు ఉన్నాయి. అందువల్ల మేము నిన్న ముఖ్యమంత్రి గారితో కూడా చర్చించడం జరిగింది. దీనికి అండర్ గ్రౌండ్ డ్రైనేజీ
సైడ్ డ్రైన్స్ ఈ రెండు కూడా పూర్తిగా ప్రక్షాళన చేసినప్పుడే మనం అనుకున్న విజయవాడ నగరం స్వచ్ఛ నగరంగా ఇది రూపుదిద్దుకుంటుంది. ఇప్పటికే విజయవాడ నగరం అనేక రకాలుగా అభివృద్ధి చెందుతోంది. ఇప్పుడు రాజధాని పేరు వచ్చిన తర్వాత మరింత అభివృద్ధి చెందడానికి దానికి సహకరించడానికి కూడా ముఖ్యమంత్రి గారు సిద్ధంగా ఉన్నారు. అందువల్ల ఇవన్నీ కూడా వీటితో పాటు కాలనీ ఇది. ఈ కాలనీని ఇన్ని సంవత్సరాలుగా దరిదాపులుగా చుట్టుపక్కల ఎక్కడున్నా సరే ఈ రోడ్డు ఈ స్థాయికి తీసుకొచ్చాం. ఈ రోడ్డు వేయడానికి కార్పొరేషన్ కాదండి, పర్సనల్గా మేము చేసుకున్నాం. తర్వాత బీటీ కానీ, తర్వాత మామూలుగా డ్రైనేజ్ కానీ, వాటర్ లైన్స్ ఇవన్నీ కూడా కార్పొరేషన్ ఇచ్చింది అంతవరకు. కానీ రోడ్ల వరకు మేము పోస్తే అవన్నీ చేసుకుంటూ వచ్చారు. దానికి ఎంతో కృషి చేశాం. ఒకప్పుడు ఇదే ఎమ్మెల్యే గారిని తీసుకొచ్చి ఇక్కడ పెడితే, ఇక్కడ చూపిస్తే రోడ్డు ఇలా ఉంది సార్ అంటే లోపల దిగడానికి కూడా అవకాశం లేని రోడ్డు. ఎంపీ గారిది ఇక్కడే ఉండేది పక్కన, అది కూడా నీళ్లలోనే బస్సు కూడా ప్లాట్ఫామ్ వరకు. విద్యుత్ దీపాలతో ప్రకాశం బ్యారేజ్ శోభాయమానంగా కాంతులీనుతూ వీక్షకులను ఆకట్టుకుంటోంది. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ప్రకాశం బ్యారేజ్ ను రంగురంగుల విద్యుత్ దీపాలతో ఆకర్షణీయంగా తీర్చిదిద్దారు. దీంతో విద్యుత్ దీప కాంతులతో ప్రకాశం బ్యారేజ్ శోభాయమానంగా కనువిందు చేస్తూ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంటోంది. మరోవైపు విస్తారంగా కురుస్తున్న వర్షాల కారణంగా ఎగువ ప్రాంతాల నుండి వచ్చి చేరుతున్న వరదతో నిండుకుండల జలకళతో కృష్ణమ్మ కళకళ్లాడుతోంది. దీనికి తోడు బ్యారేజ్ పిల్లర్కు అమర్చిన రంగురంగుల విద్యుత్ దీపాల కాంతులతో పరవళ్లు తొక్కుతూ ప్రవహిస్తున్న కృష్ణమ్మ సొగసులను వీక్షిస్తున్న సందర్శకులు పరవశంతో ముగ్ధులవుతున్నారు. స్థానిక ప్రజలతో పాటు వివిధ ప్రాంతాల నుండి దుర్గమ్మ దర్శనార్థం విజయవాడ వచ్చే అశేష భక్తులు సైతం ఇంద్రధనుస్సును చీరగా కట్టుకున్న రీతిలో రంగురంగుల దీపకాంతులతో వెలుగొందుతున్న కృష్ణమ్మను చూసి సంబరపడుతున్నారు. పార్లమెంట్లో ప్రవేశపెట్టిన వివాదాస్పద వక్ఫ్ చట్టంతో ముస్లిం సమాజానికి తీరని నష్టం వాటిల్లుతుందని టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ ఫతావుల్లా ఆవేదన వ్యక్తం చేశారు. పార్లమెంట్లో ముస్లింల వక్ఫ్ చట్టం ప్రవేశపెడుతున్న సంగతి తెలిసిందే. ఈ విషయమై విజయవాడ పార్లమెంట్ కార్యాలయం నందు విజయవాడ టీడీపీ రాష్ట్ర మైనారిటీ సెల్ ప్రధాన కార్యదర్శి మహమ్మద్ మీడియాతో మాట్లాడారు. వక్ఫ్ బోర్డు దేశంలో ఉన్న అతి పెద్ద సంస్థల్లో ఒకటని చెప్పారు. వక్ఫ్ అంటే దానం. ముస్లిం పేదల కోసం, మహిళల కోసం, ముస్లిం అభివృద్ధి కోసం అప్పటి పెద్దలు ఏర్పాటు చేశారని గుర్తు చేశారు. వక్ఫ్ బోర్డు చట్టాన్ని మళ్లీ పార్లమెంటుకు పంపించాలి అని టీడీపీ కోరుతోందన్నారు. ఏమైనా చట్టాలు చేసినప్పుడు వాటి పటిష్టతకు దెబ్బతినకుండా చూడాలని, కానీ వక్ఫ్ బోర్డు నిర్వీర్యం చేసే విధంగా ప్రయత్నం జరుగుతోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ విధంగా ఉన్నది అని సీఎంకు తెలియపరచడం జరిగిందని, దానితో చంద్రబాబు ఆదేశాలతో ఎంపీలకు సూచనలు ఇచ్చారని తెలిపారు. గతంలో వక్ఫ్ ఆస్తుల వివాదాలు వస్తే వాక్ ట్రిబ్యునల్లో విచారించేవారని, ట్రిబ్యునల్ ఇచ్చిన తీర్పు ఫైనల్, అది కూడా తీసేశారని వాపోయారు. ఆస్తి కబ్జా చేసిన ట్రిబ్యునల్ తీర్పు తర్వాత 6 నెలల్లో స్వాధీనం చేసుకునే వీలును కూడా తీసేశారన్నారు. పార్లమెంట్ సమావేశాల్లో ద వక్ఫ్ అమెండ్మెంట్ బిల్ 2024 అనేది ప్రవేశపెట్టడం జరిగింది. ఏ బిల్ అయినా అమెండ్మెంట్ అంటే సవరణల చట్టం ఏదైనా చేస్తే దేని గురించి చేస్తున్నారో ఆ సంస్థకు కానీ ఆ సమాజానికి కానీ బలం చేకూరే విధంగా ఉండాలని మేమైతే ప్రగాఢంగా నమ్ముతున్నాం. కానీ ఏ సవరణ చట్టమైనా ఆ సంస్థను నిర్వీర్యం చేసే విధంగా కానీ బలహీనపరిచే విధంగా కానీ ఉంటే మాత్రం ముస్లిం సమాజం కానీ, అలాగే ముస్లిం సమాజ అభ్యున్నతి కోసం పాటుపడే నారా చంద్రబాబు నాయుడు కానీ, తెలుగుదేశం పార్టీ కానీ దానికి సవరణలు చేయమని కోరుతుంది. అలాగే ఏదైతే ఈ చట్టం ప్రవేశపెట్టారో సవరణల చట్టం, అందులో చాలా విషయాలు వక్ఫ్ బోర్డును నిర్వీర్యం చేసే విధంగా, వక్ఫ్ బోర్డును బలహీనపరిచే విధంగా ఉన్నాయని తెలుసుకొని మనం జమాతే ఇస్లామీ సభ్యుల బృందంతో పార్లమెంట్కి వెళ్ళి మన పార్లమెంట్ సభ్యులు, విజయవాడ పార్లమెంట్ సభ్యులు కేసినేని శివనాథ్ చిన్ని గారిని అలాగే అమలాపురం పార్లమెంట్ సభ్యులు గంటి హరీష్ గారిని కలవడం జరిగింది. వారిద్దరూ ఇవన్నీ చూసి తెలుగుదేశం పార్టీ రీసెర్చ్ కమిటీని కూర్చోబెట్టి దీనిపై కూలంకషంగా చర్చించి నారా చంద్రబాబు నాయుడు ఎగువ నుంచి కృష్ణా నదిలోకి చేరిన భారీ వరద నీటిని ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ పరిశీలించారు.
పాత పోలీస్ స్టేషన్ రోడ్డు చివరన ఉన్న పుష్కర ఘాట్ను ఆయన కార్పొరేషన్ ఇరిగేషన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వరద తీవ్రత కారణంగా రక్షణ గోడ వెంట ఊటతో పరిసరాల్లో ఇళ్లలోకి నీరు చేరి ప్రజలు ఇబ్బందులు పడుతున్నట్లు తెలిపారు. అదేవిధంగా పరిసరాల్లో మురుగునీరు చెత్తాచెదారం నిండటంతో దుర్గంధం వెదజల్లుతున్నట్లు తెలిపారు. ఊట నీటిని మోటార్ల సహాయంతో తిరిగి కృష్ణానదిలోకి మళ్లించి ప్రజలకు ఇబ్బందులు తలెత్తకుండా చూడాలని అధికారులను గద్దె రామ్మోహన్ కోరారు. ఇంద్రకీలాద్రిపై కొలువైన శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో అత్యంత వైభవంగా స్వామివారి కళ్యాణం నిర్వహించారు. షష్ఠి సందర్భంగా దేవస్థానం నందు ప్రత్యేక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో శ్రీయుత రాష్ట్ర దేవాదాయ శాఖ కమిషనర్ ఎస్ సత్యనారాయణ, ఆలయ ఈవో కెఎస్ రామారావు పాల్గొని పూజలు నిర్వహించారు. ఈ రోజు షష్ఠిని పురస్కరించుకుని పలువురు భక్తులు శ్రీ వల్లి దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని, నాగదేవతలను దర్శించుకుని నాగపుట్ట వద్ద పాలు, పూలు తదితరాలు సమర్పించి పూజలు నిర్వహించుకున్నారు. పాత బస్తీలో పలుచోట్ల వాటర్ పైప్ లైన్లు లీక్ అవుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవటం లేదని ఆరోపణలు వినబడుతున్నాయి. డ్రైనేజీ పక్కనే ఉన్న పైప్ లైన్లను లీక్ అవుతున్న అధికారులు చర్యలు చేపట్టకపోవడంతో కొన్ని ఏరియాల్లో మంచినీటి పంపుల నుండి కలుషిత నీరు సరఫరా కావడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. కలుషిత నీటిని తాగిన వారు అనారోగ్య పాలవుతున్నారు. గౌస్ మొహీద్దీన్ స్ట్రీట్, వించుపేట సిఎస్ఐ సందు ఎదురుగా 8737 డోర్ నెంబర్ ఎదురుగా ఉన్న డ్రైనేజ్ పక్కన వాటర్ పైప్ లైన్ లీక్ అవుతున్నప్పటికీ సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లినప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా నగరపాలక సంస్థ అధికారులు తక్షణమే చర్యలు చేపట్టాలని పాతబస్తీ వాసులు విజ్ఞప్తి చేశారు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. సైబర్ నేరాలు నియంత్రణ అవగాహన వాగ్దానంలో పాల్గొన్న హోంమంత్రి వంగలపూడి అనిత. సైబర్ నేరాలకు అడ్డుకట్ట వేసేందుకు ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటోందని ప్రకటన. కృష్ణలంక, రణదేవి నగర్ ప్రాంతాలు ముంపులకు గురి కాకుండా అవుట్ఫాల్ డ్రైన్ నిర్మాణం చేపట్టాలని డిమాండ్ చేస్తూ సిపిఎం నిరసన. డ్రైనేజ్ వ్యవస్థకు శాశ్వత చర్యలు చేపట్టాలని డిమాండ్. రాష్ట్రంలో పంచాయతీరాజ్ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తామన్న ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్. గ్రామాలకు జీవం పోసేలా పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేస్తామని ప్రకటన. పరవళ్లు తొక్కుతున్న కృష్ణమ్మ, ప్రకాశం బ్యారేజ్కు పెరిగిన సందర్శకుల తాకిడి. బ్యారేజ్ను విద్యుత్ దీపాలతో అందంగా ముస్తాబు చేసిన అధికారులు. ఎస్డీవీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి వార్తల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.